ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఏదైతే ప్రాణదానాన్ని ఇనాగరేట్ చేసి వచ్చాను, వస్తా ఉంటే 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశాను. నేను ఏ తప్పు చేయలేదు, ప్రజాహితం కోసం పనిచేశాను, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఆలోచించాను. దాని మీద కక్ష కడితే వెంకటేశ్వర ఎక్కడైతే మనం ఆ స్పాట్ కూడా ఇప్పుడు ఉంది, అలిపేట దగ్గర ఎంట్రన్స్లోని. అయితే ఆ రోజు అది ఒక మిరాకిల్. నేను తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, ప్రాణం విడిచిపెట్టాడు. అక్కడి నుంచి ఒక ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉందని తలుచుకుంటే, నేరుగా పోయి కొట్టిన తర్వాత బస్సులో కారులో అందరం కూడా బ్రతికాం, కానీ ఒక్కొక్కరికి ఒక విధంగా దెబ్బలు తగిలాయి. నేనున్నాను, కృష్ణమూర్తి ఉన్నాడు, గోపాలకృష్ణారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నాం. అంటే వెంకటేశ్వర స్వామి మహిమ ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరైనా కానీ అనుకుంటే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 24 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసిన తర్వాత ఇది తప్పించుకునే అవకాశం లేదు, ఒక్క వెంకటేశ్వర స్వామి మహిమ ఉంటే తప్ప.